ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్ నోటీసులు వరుసగా వస్తున్నాయి. కర్ణాటకతో పాటు మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ మధ్య రాహుల్ గాంధీ కర్ణాటక, మహారాష్ట్రలో ఓట్ల చోరీపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఓ మహిళా ఓటర్ 2 సార్లు ఓటేశారంటూ ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఆయనకు కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నోటీసులు జారీ చేశారు. ఆ ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు గాను సంబంధిత పత్రాలను సమర్పించాలని సూచించారు. మరోవైపు ఎన్నికల సంఘం కూడా ఓట్ల చోరీ ఆరోపణలపై డిక్లరేషన్ సమర్పించాలని లేదా తప్పుడు ఆరోపణలకు దేశానికి క్షమాపణ చెప్పాలని కోరింది. కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి నోటీసు జారీ చేసిన తర్వాత హర్యానా ప్రధాన ఎన్నికల అధికారి కూడా మరో నోటీసు జారీ చేశారు. అటు మహారాష్ట్ర ఎన్నికల అధికారి రాహుల్ గాంధీకి లేఖ రాశారు. రాహుల్ గాంధీ సంతకం చేసిన డిక్లరేషన్ లేఖను 10 రోజుల్లోగా ఇవ్వాలని కోరారు. లేకుంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు దేశంలో ఓట్ల చోరీపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చూపిన ఓట్ల చోరీపై విపక్షాలు సమరానికి సై అంటున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ నిరసన చేపట్టనున్నారు విపక్ష ఎంపీలు. పార్లమెంటు నుంచి భారత ఎన్నికల కమిషన్ వరకు ఇండియా బ్లాక్ ఎంపీలు కవాతు చేయనున్నారు. ఎన్నికలు జరగనున్న బీహార్లో ఓటరు జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ, 2024 లోక్సభ ఎన్నికల సమయంలో ఓట్ల చోరీపై నిరసన తెలపనున్నారు. మరోవైపు ఈ ర్యాలీకి అనుమతి లేదంటున్నారు పోలీసులు. బూత్ లెవెల్ ఆఫీసర్లందరూ ఒకే గదిలో నకిలీ ఫారాలు నింపుతున్నారని దిగ్విజయ్ సింగ్ ఆరోపిస్తున్నారు. రాహుల్ గాంధీ ఎవరూ కాదనలేని వాస్తవాలను ముందుకు తెచ్చారని, పోలింగ్ బూత్లతో సహా అనేక ప్రదేశాలలో ఒకే వ్యక్తి పేరు కనిపిస్తోందన్నారు. ఓటర్ జాబితాల ఎలక్ట్రానిక్ డేటా ఇవ్వాలని రాహుల్ కోరుతున్నా ఇవ్వటం లేదని మండిపడ్డారు. మనం సాఫ్ట్వేర్ ఉపయోగించి స్కాన్ చేసి ఒకే ఎపిక్ నెంబర్లో ఎన్ని ఓట్లు పోలయ్యాయో నిర్ణయించవచ్చని తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, హరీష, పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి కూడా విపక్ష పార్టీలంతా కూడా ఓటర్ల సవరణకు సంబంధించిన అంశంపైన ప్రతినిత్యం ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు ఇండియా కూటమి నేతలంతా కూడా పార్లమెంటులోని మగర్ద్వారం నుంచి ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యాలయం వరకు కూడా ర్యాలీగా బయలుదేరి ఎలక్షన్ కమిషన్ కు ఒక వినతి పత్రాన్ని కూడా ఇవ్వాలన్నది ఆలోచన చేయడం జరిగింది. దీనికి అన్ని పార్టీలు, ఇండియా కూటమికి సంబంధించిన అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే ఈ ర్యాలీకి పోలీసులు మాత్రం అనుమతి లేదు అంటూనే మరోవైపు భారీగా బందోబస్తును మాత్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఎన్నికలకు 2024 లోక్సభ ఎన్నికల సమయంలో కూడా భారీగా ఓట్ల చోరీ జరిగిందంటూ కూడా రాహుల్ గాంధీ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒకే పేరుతోటి ఉన్న వ్యక్తులు వివిధ రాష్ట్రాల్లో కూడా ఓట్లు వేసినట్టుగా కూడా ఆయన ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా దేశంలో ఓట్లు ఏ విధంగా చోరీకి గురవుతున్నాయి, దీనికి సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా కూడా రాహుల్ గాంధీ అనేక రాష్ట్రాలలో ఉన్న ఎలక్షన్ కమిషన్లకు కూడా నోటీసులు ఇవ్వడము, దానికి సంబంధించిన అంశాలపైన కూడా తనకు వివరణ ఇవ్వాలంటూ కూడా కోరుతున్న నేపథ్యం అయితే చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు తాజాగా ఎలక్షన్ కమిషన్ దీన్ని ఏ విధంగా చూడబోతుంది అన్న దానిపైన కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఈ రోజు 12 గంటలకు ఎలక్షన్ కమిషన్ కూడా ఇండియా కూటమి నేతలకు కొంత అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. తమకున్న సందేహాలను ఎలక్షన్ కమిషన్ కు లిఖితపూర్వకంగా ఇవ్వాల్సిందిగా కూడా కోరడం జరిగింది. అయితే రాహుల్ గాంధీ మరికాసేపట్లో అంటే 11 గంటల ప్రాంతంలో ఈ యొక్క మకర్ ద్వారం నుంచి ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యాలయం వరకు కూడా ఇండియా కూటమి నేతలకు సంబంధించిన నేతలతోటి ర్యాలీగా బయలుదేరనున్నారు. దీంట్లో ఇప్పటికే ఇండియా కూటమిలో నుంచి బయటకు వెళ్లిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కలిసి వస్తుందనేది కూడా కొంత సమాచారం అందుతుంది. అయితే ఎన్నికల చోరీ జరగడము, లోక్సభలో బీజేపీ కొంత దీన్ని ఉపయోగించుకునే అధికారంలోకి వచ్చిందనేది కూడా రాహుల్ గాంధీ ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి దీనికి ఎలక్షన్ కమిషన్ నివృత్తి చేస్తుందా లేదా అనే దానిపైన కూడా కొంత సందిగ్ధత అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాహుల్ గాంధీ గత కొద్ది రోజులుగా కూడా ఈ ఎస్ఐఆర్ కు సంబంధించి బీహార్ ఎన్నికల సమయంలో ఈ యొక్క ఓటర్ల సవరణకు సంబంధించి తీసుకొచ్చిన చట్టానికి సంబంధించి కూడా ఆయన ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. పార్లమెంట్ లో ఎస్ఐఆర్ పైన చర్చ జరపాలి అంటూ కూడా ప్రతినిత్యం కూడా ఇండియా కూటమి నేతలంతా కూడా ఆందోళన చేస్తున్నప్పటికీ అధికార పార్టీ మాత్రం దీన్ని పట్టించుకోకుండా సభను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తుంది. దేశ ప్రజలకు సంబంధించిన కీలకమైన అంశం కావడము, ఓట్లు గల్లంత అవడం అనేది చాలా పెద్ద క్రైమ్ అనేది కూడా రాహుల్ గాంధీ ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. లోక్సభలో దీనిపైన చర్చ జరగాలి, దీనికి సంబంధించిన వివరణ ప్రభుత్వం ఇవ్వాలంటూ కూడా ఆయన అదేవిధంగా ఇండియా కూటమి నేతలంతా కూడా ప్రతినిత్యం పార్లమెంట్ ఆవరణంలో
ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం, అనేక సార్లు కూడా దీనికి సంబంధించి కూడా లోక్సభలో నిరసన వ్యక్తం చేసిన సందర్భాల్లో సభను వాయిదా వేస్తున్నారే తప్ప ఈ యొక్క సభను సజావుగా జరుపుతూ ఈ యొక్క ఓట్ల చోరీకి సంబంధించి కూడా చర్చ జరపట్లేదనేది కూడా ప్రధానంగా ఇండియా కూటమి నేతలైతే ఆరోపణ చేస్తున్నారు. ఈ రోజు మరి కాసేపట్లోనే ఈ ర్యాలీ బయలుదేరబోతుంది. మకరద్వార్ నుంచి ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యాలయం వరకు కూడా వెళ్లి తీరుతామనేది కూడా ఇండియా పక్ష నేతలైతే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే పోలీసులు ఇప్పటికే అనుమతి లేదు, దానికి సంబంధించి కూడా ఈ ర్యాలీకి ఎటువంటి ముందస్తు దరఖాస్తు చేసుకోలేదంటూ కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ మరి పోలీసులు దీన్ని ఏ విధంగా చూడబోతున్నారు, ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలను అరెస్టు చేస్తారా, గద్దరగోళ్ల పరిస్థితులు నెలకొంటాయి అన్నది కూడా మరి కాసేపట్లో తేలేనుంది. మరొక వైపు ఎలక్షన్ కమిషన్ కూడా దీనికి సంబంధించి కూడా ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. 12 గంటలకు రావాల్సిందిగా కూడా కోరడం జరిగింది. మరి ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తిని ఇండియా కూటమి నేతలు అంగీకరిస్తారా లేదా అనేది చూడాలి. థ్యాంక్ యూ గోపి.